ప్రకాశం జిల్లా కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఇటీవల ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన వారిపై కేసులు నమోదు కాగా వైసీపీకి చెందిన 21 మంది అరెస్ట్ కాబడి దర్శి సబ్ జైలులో ఉండగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఇరువురు సోమవారం దర్శి సబ్ జైలుకు వెళ్లి వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ దేకనకొండలో వాళ్ళు కావాలని కవింపు చర్యలు చేసుకుని వాళ్ళు మందు తాగి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కొట్టి రాళ్లతో దాడులు చేసి మళ్ళీ ఎదురు మా మీద కేసులు పెట్టేసి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళలో ఒక్కరికి కూడా దెబ్బలు కూడా ఒక్కడు కూడా లేవు. వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళన్నీ గొడవలు కట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు అందరినీ వాళ్ళు నైతికంగా ధైర్యం ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాము. వాళ్ళు కూడా నైతికంగా ధైర్యం చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ విన్నవించుకోవాల్సింది ఏంటంటే వినాయక చవితి సందర్భంలో ఊరేగింపు జరిగినప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండండి. ఎక్కడ గలభాలు సృష్టించొద్దు. అక్కడ ఎప్పుడూ లేదు దర్శి ప్రాంతంలో ప్రశాంతంగా ఉండేది. ఇటువంటి అల్లర్లు కావాలని సృష్టించి కేసులు పెట్టిస్తున్నారు. దయచేసి అటువంటి చర్యలు తీసుకోకుండా అంత ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం చేస్తుంది.